అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే అయ్యాక తొలిసారి దగ్గుబాటి అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లతో కలిసి నగరాభివృద్ధి కోసం పని చేస్తానని తెలిపారు. తర్వాత అంతా కలిసి నగరంలో సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డంపింగ్ యార్డ్, రీసైక్లింగ్ లో చాలా అక్రమాలు జరిగాయని డిప్యూటీ మేయర్ కోగటం ప్రస్తావించగా దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. ఖచ్చితంగా దీనిపై విచారణ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, తర్వాత అందరం కలిసి అభివృద్ధిపై ఫోకస్ చేస్తామని చెప్పారాయన. కార్పొరేషన్ లో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో గాని అంతకుముందు గాని చాలా బాగా జరిగాయి. అలాగే ఇక్కడ ఈ వీళ్ళ సపోర్ట్ నాకు ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరడం జరుగుతా ఉంది. కమిషనర్ గారు అయితే ఏమి, మేయర్ గారు అయితే ఏమి, రాజకీయం అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. మేమంతా కలిసి అనంతపురం అభివృద్ధి వైపు అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. అనంతపురం నగరపాలక సంస్థలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, అలాగే డంపింగ్ యార్డ్ లో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి